అంబాపురం వెండి గోవిందు గురజాల మండలం పల్నాడు జిల్లా. ఇత్తనం సీడు పిడుగురాళ్ళ పుల్లారెడ్డి షాపు. అయితే ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నల్లి తట్టుకుంటుంది, కాపు చిక్కన, కాయ సైజు బాగుంది, వేసుకోదగ్గ ఇత్తనం, ఇబ్బంది లేదు. విత్తనం బ్రహ్మాండం ఉంటుంది. నాకు మళ్ళీ నెక్స్ట్ కూడా 3-4 ఎకరాలు వేయాలని ఆలోచన ఉంది దీని మీద. ఈ సంవత్సరం 1 ఎకరం చూద్దామని వేసినాం, నాకు బాగుంది, నచ్చింది. నెక్స్ట్ కూడా వేసుకోవాలని బాగుంది దృష్టి. మీరు మొత్తం ఇది 3 ఎకరాలు చేయను కదా? 3 ఎకరాలు చేయను. 2 వెరైటీలు వేసారు. 2 వెరైటీలు వేసాం. ఒక్క వెరైటీ కానీ దీనికి తేడా ఏం కనిపించింది మీకు? దీనికి దాని మీద చిక్కదనం, కాయ సైజు, నల్లికి తట్టుకునే కెపాసిటీ ఉంది, ఇబ్బంది లేదు. ఒకరోజు వెనక ముందైనా మందు కూడా కొట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది చేను. బ్రహ్మాండం కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కాయ సైజ్ ఎట్లా? కాయ సైజ్ దానికి దీనికి కాయ సైజు ఇది బాగుంది. కాయ దాని మీద ఇది సైజు బాగుంది, చిక్కదనం ఉంది, చిక్కన కాపు, ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. ఇత్తనం పేరు సీళ్ళు, బ్రహ్మాండంగా ఉంది, వేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. వానలో తట్టుకుంటుంది. చేను కూడా మాది మరి వాటర్ చేను కూడా కాదు, మోయనంగా ఉంటుంది, నీళ్ళు కూడా నిదానంగా వెళ్ళిపోతుంటాయి. చూసినా అట్నే ఉండాలి చేను, ఇబ్బంది లేదు. ఫస్ట్లో కొంచెం లైట్ కొరకెత్తింది, వాన దెబ్బ కొరకెత్తి నిదానంగా తర్వాత బాగా నిదానంగా ఎత్తుకుంది చేను. అది ఫస్ట్ ఎంప్లాయర్ చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ వదిలేసుకోవాలన్న స్టేజ్లో ఆ స్టేజ్లో ఉంది. అయితే నాకు వచ్చి కూడా చూసి ఏంటి బాబా ఈ సంవత్సరం ఎట్లా చేసిన చేను అని కూడా అనడం. నాకు అవకాశం తోరు చూస్తాను, నాగా ఒక 20 రోజులు నెల దాకా చూసుకో, మళ్ళీ నీకు అవకాశం ఉంటే చేను చూడు, లేకపోతే వదిలేసి నాగా అన్న. తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత చూసిండు, నాకు ఇబ్బంది లేదని పట్టుకుండు. ఇంకా పట్టుకొని తిరుగుతున్నాను, చూస్తూనే ఉండు. ఇంకా చేను బ్రహ్మాండంగా వచ్చింది. మన చేతనోడికి అవకాశం ఉన్నంత దీన్ని పాటు చేసి సేమ్ చేసును. ఏం మాట్లాడే పనే లేదు, బొబ్బరు ఉందో, వేరుకులుడు లేదు, నల్లిపోటు తక్కువ. ముందు మెయిన్ నల్లికి తట్టుకుంది. చూసుకున్నా చేను అట్లానే ఉండాలి, అది సంగతి. ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు సార్. గోవింద గారు చెప్పిన లక్షణాలన్నీ ఫీల్డ్లో కనపడలేదు. నీకు బెల్లం తట్టులేదు, చిక్కని కాపు, కాయ సైజు కానీ అన్నీ ఆయన చెప్పిన మీరు అందరూ ఏకీభవిస్తారా? సో అంతే కనుక ఒకసారి ఇట్లా పెట్టండి అందరూ. వర్మ నువ్వు పాలు చూడాలి.